ఆస్తిని సమానంగా ముక్కలు చేసి ఇంటి వారసులకి, కొడుకులకి సమానంగా పంచేస్తాను అని చెప్పి సుభాష్ అయితే అంటూ ఉంటాడు. రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఆస్తి మొత్తాన్ని సమానంగా ముగ్గురు పేరున రాసేస్తాను అని చెప్పి సుభాష్ అనేసరికి రుద్రాని, ధాన్యలక్ష్మి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక లాయర్ అయితే అలా కుదరదు సార్, మీ నాన్నగారు వారం రోజుల క్రితమే ఒక వీలునామా రాశారు. ఆ వీలునామాలో ఏముందంటే అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సుభాష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నాన్న ఈ మధ్యనే వీలునామా రాశారా? ఏంటది లాయర్ గారు అని అడిగేసరికి, నా ఉమ్మడి ఆస్తిని ఎవరు పంచుకోవడానికి లేదు. ఉమ్మడిగా ఉన్నంత కాలం అందరూ అనుభవించాల్సిందే. ఆ తర్వాత ఎవరికైనా కావాలి అంటే నా ఇంటికి పెద్ద కోడలైనా, నా ఇంటికి నాకు మనవరాలైనా అని చెప్పి చదువుతూ ఉంటాడు. అలా చదివేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అవును, నా ఇంటి కోడలైన నా మనవరాలైన పెద్ద కావ్యకే ఈ ఆస్తి చెందుతుంది. తన పేరునైన ఆ ఆవిదాస్తిని తన పేరున రాసి నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి సీతారామయ్య అయితే అంటూ ఉంటాడు. నా ఆస్తికి అర్హురాలు కావ్య మాత్రమే అనైతే అందులో రాసి ఉంటుంది. అది వినగానే అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు కావ్య మాత్రమే అని చెప్పి లాయర్ చెప్పగానే కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక లాయర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాని అయితే షాక్ అయ్యి అలా తింటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. మా అమ్మయ్య గారు ఎంత అన్యాయం చేశారు నాకు అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ, ఇంద్రాదేవి వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళైతే షాక్‌లో అలా ఉండిపోతూ ఉంటారు లాయర్ చెప్పిన మాటలకి.